హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే బాగున్నాను. ఇక్కడ మా ఫ్యామిలీ అంతా కలిసి షాపింగ్కి అయితే వెళ్తున్నాము. ఏం షాపింగ్ అంటారా? గోల్డ్ షాపింగ్ అయితే వెళ్తూ ఉన్నాము. ఎందుకు గోల్డ్ కొనడానికి వెళ్తున్నాము అనేది, ఏం స్పెషల్ అనేది వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. యాక్చువల్గా మా ఇంటి దగ్గర మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఉంది. సో ఫస్ట్ అయితే అక్కడ చూద్దాము, కొత్తగా పెట్టారనమాట రీసెంట్గా. అక్కడ చూసి నచ్చితే అక్కడ తీసుకుందాము, లేకపోతే ఒకవేళ మోడల్స్ నచ్చకపోతే ఇంకేదైనా షాప్లో చూద్దాము అన్నట్టు డిసైడ్ అయ్యి ఇక్కడైతే ఫస్ట్ ఆగామన్నమాట. ఇప్పుడు నేను షూట్ చేసిందంతా కూడా జూన్ 10th షూట్ చేసిందండి. యాక్చువల్గా జూన్ 16th మా వెడ్డింగ్ యానివర్సరీ ఉందన్నమాట. దానికోసం గోల్డ్ షాపింగ్కి అయితే వచ్చాము. ప్రతి ఇయర్ వెడ్డింగ్ యానివర్సరీ రోజు ఏదో ఒక వస్తువు అయితే తీసుకుంటాము. గోల్డ్ అయినా కావచ్చు, లేకపోతే ఇంట్లో యూస్ఫుల్ అయ్యే ఒక పెద్ద వస్తువు అయినా కావచ్చు. దానికోసం అని చెప్పి నేను ప్లాన్డ్గా ముందు నుంచే కొంత అమౌంట్ అయితే సేవ్ చేసి పెడతాను. అప్పుడు ఈజీగా ఉంటుంది కదా. ఒకేసారి మనకి హెవీ బడ్జెట్లో కొనుక్కోవాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. కాబట్టి కొద్దిగా సేవ్ చేసుకొని పెట్టుకుంటే అలాంటి టైమ్స్లో, వెడ్డింగ్ యానివర్సరీ టైంలో ఈజీగా మనకి నచ్చింది కొనుక్కోవచ్చు. నేనైతే బుట్టలు కొనుక్కోవాలని చెప్పి అనుకున్నాను అనమాట. సరేనని చూస్తూ ఉన్నాను, చాలా పబ్లిక్ ఉంది. ఈలోపు ఇక్కడ నేను షూట్ చేస్తూ ఉన్నాను అనమాట. చిన్న ఇయర్ రింగ్స్ ఉన్నాయి, స్టడ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూస్తూ ఉన్నాను. స్టడ్స్ అయితే నాకు బాగా నచ్చాయి. బట్ గోల్డ్ జుమ్కాస్లో నాకు కావాల్సిన మోడల్ అయితే దొరకలేదండి. అన్నీ కూడా ఉంటే పెద్దగా ఉన్నాయి, లేకపోతే చిన్న సైజు ఉన్నాయి. సరే, దాని తర్వాత అయితే జోయలుకాస్కి వెళ్ళాము. అక్కడ నేను ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే మా బాబు మధ్యలో పడుకున్నాడనమాట. తనతో నాకు షూట్ చేయటం, అక్కడ షాపింగ్ చేయటం అంతా కూడా చాలా కష్టం అయిపోయింది. సో అందుకని చెప్పి ఇంకా నేను జోయలుకాస్లో అయితే ఏమీ షూట్ చేయలేదు. బట్ అక్కడే తీసుకున్నాను వస్తువు. ఏం తీసుకున్నాను అనేది వీడియో చూస్తూ ఉండండి, మీకే తెలుస్తుంది. అక్కడ గోల్డ్ షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంకా వస్తూ డిన్నర్ కోసం బయట ఆగాము. యాక్చువల్లీ చాలా లేట్ అయిపోయింది అప్పటికే. మా బాబు నిద్రపోయి కూడా లేచి ఏడుస్తూ ఉన్నాడనమాట. నాకు బాగా ఆకలేస్తుంది. ఇంట్లో అయితే నేనేం తిన్ను, రెస్టారెంట్లో ఖచ్చితంగా తినాల్సిందే. మీకోసం నేను గోల్డ్ షాపింగ్కి టైం స్పెండ్ చేశాను కదా అని చెప్పి అంటూ ఉన్నాడు. సర్లే, అడిగాడు కదా ఎందుకు కాదనటం. అది కూడా చాలా లేట్ అయిపోయింది అప్పటికే అని చెప్పి ఇంకా డిన్నర్ బయటే కంప్లీట్ చేసేసుకుంటూ ఉన్నాం అనమాట. జోయలుకాస్లో ఎప్పుడు మేము తీసుకోలేదన్నమాట ఏ వస్తువు కూడా. ఏంటో సడన్గా మేము ఈసారి చూద్దాం కదా అని చెప్పి అక్కడే తీసేసుకుందాం. తనిష్క్లో చూద్దాం అనుకున్నాం కానీ ఇంకా టైం సరిపోలేదు. సర్లే అని చెప్పి కాంప్రమైజ్ అయిపోయి తీసుకున్నాను. కానీ దాని తర్వాత ఇంటికి వచ్చి చూసుకున్నప్పుడు నాకు బాగా నచ్చింది. ఇది యానివర్సరీ డే రోజు అనమాట, June 16th. అరౌండ్ 4:35 PM. మార్నింగ్ అంతా ఏం చేశాను అనుకుంటున్నారా? యాక్చువల్లీ నాకు పీరియడ్స్ వచ్చాయి. 21st, 24th యాక్చువల్గా నాకు పీరియడ్స్ డేట్. మరి ఎందుకో 16th వచ్చాయన్నమాట. 16th కాదు, 15th నైట్ పడుకునేటప్పుడు వచ్చిందనమాట. ఇంకా నాకు విపరీతమైన స్టమక్ ఏక్, నా వల్ల కాలేదు. పొద్దునంతా ట్యాబ్లెట్స్ వేసుకొని ఈవినింగ్ లేచాను. డెఫినెట్గా వ్లాగ్ షూట్ చేయాలని చెప్పి నేను ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఈ పీరియడ్స్ వచ్చేసరికి అన్ఎక్స్పెక్టెడ్, నాకు అసలు ఏంటోలా అనిపించింది. ఈవినింగ్కి కొంచెం సెట్ అయ్యాను, ఎందుకంటే ట్యాబ్లెట్స్ వేసుకున్నాను కదా. చక్కగా తలస్నానం చేసి ఈ చీర కట్టుకున్నాను. ఇప్పుడు నేనేం కొన్నానో జోయలుకాస్లో మీకు చూపిస్తున్నాను. సో ఈ నెక్లెస్ అయితే తీసుకున్నానండి. యాక్చువల్గా బుట్టలు తీసుకుందాం అనుకున్నాను కదా, అక్కడ కూడా బుట్టలు నాకు నచ్చలేదు. ఉంటే ఎక్కువ దేవుడి బొమ్మలు అలా ఉంటున్నాయి, లేకపోతే పెద్ద సైజు ఉంటున్నాయి. సరే, ఎందుకు నెక్లెసెస్ చూశాను. ఇది లైట్ వెయిట్ ఇన్ ద సెన్స్ చిన్న నెక్లెస్, సింపుల్గా ఉంది కదా. 17.3 grams పడింది నాకైతే ఈ నెక్లెస్. నా దగ్గర ఇంత సింపుల్ నెక్లెస్ అయితే లేదనమాట. మామూలుగా మనం చుడీదార్స్ మీద కూడా సింపుల్ ఫంక్షన్స్కి కూడా వేసుకెళ్ళడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇది అప్పటికప్పుడు తీసుకోవాలనిపించింది, తీసేసుకున్నాను. తర్వాత ఈరోజైతే ఇక్కడ నా హస్బెండ్తో పెట్టించుకుంటూ ఉన్నాను అనమాట. ఎలా అయినా వెడ్డింగ్ యానివర్సరీ రోజే పెట్టుకుందాం అని చెప్పి అనుకున్నాను. అందుకోసమే చీర కట్టుకున్నాను, ఓపిక లేకపోయినా కూడా. సో చీర ఎలా ఉంది అండ్ నెక్లెస్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి.
అయితే నేను స్పెషల్స్ మటన్ పులావ్ చేద్దామని కూడా నేను ఎప్పుడో ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాను. పొద్దున ఓపిక లేదు. నా హస్బెండ్ చేత తెప్పించాను మటన్ మధ్యాహ్నం వండుదామని చెప్పి. అస్సలు ట్రై చేశాను కానీ ఓపిక లేదనమాట. ఇంకా సాయంత్రం చేస్తాను అని చెప్పి నా హస్బెండ్కి చెప్పానమాట. లైక్ ఉప్పు పసుపు మటన్లో కలిపేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి అంటే పాపం తను కలిపి అలా ఫ్రిడ్జ్లో పెట్టేశారు. ఇప్పుడు నేను లేచి స్నానానికన్నా ముందు చక్కగా గోంగూర ఉల్లి చేశాను. ఉల్లిపాయలు అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఈరోజు చీర కట్టుకొని వంట చేద్దాము అని అనుకున్నాను అనమాట. ఫిక్స్ అయిపోయాను. అలవాటు లేదు బట్ అలవాటు చేసుకుందాం కదా అని చెప్పి అయితే ఇంకా కట్టుకున్నాను. బయట ఎందుకో ఫుల్ గాలి వస్తుంది. అక్కడ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అవన్నీ పెట్టాను కదా, అవి కింద పడిపోతూ ఉన్నాయన్నమాట. ఇంకా కుక్కర్ అవన్నీ కూడా తీసి రెడీగా పెడుతున్నాను. ఫస్ట్ టైం గోంగూర మటన్ పులావ్ ట్రై చేయబోతున్నాను. యాక్చువల్లీ నేను ఒక ఇన్స్టాగ్రామ్లో చూశానమాట ఈ రెసిపీ. ఆ రెసిపీకి నాది కొంచెం యాడ్ ఆన్ చేసి ఈరోజు ఫర్ ద ఫస్ట్ టైం చేయబోతున్నాను. ఎలా కుదురుతుందో చూడండి మీరే. ఇక్కడైతే కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ పెట్టి నేను హాఫ్ కేజీ కాదు 3/4 కేజీ మటన్ చేస్తున్నాను. ఇక్కడ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేయాలి, నేను చూపించినవన్నీ వేసేయండి. దాని తర్వాత ఇది కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక మనం ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టేసుకున్నాను కదా, అవి కూడా వేసి హై ఫ్లేమ్లో వేగనివ్వాలి. నా బ్యాడ్ ఏంటో కానీ కరెక్ట్గా ఈ వంట స్టార్ట్ చేసినప్పుడు పవర్ కూడా పోయింది. మా ఇంట్లో ఇన్వర్టర్ ఉంది కానీ కిచెన్ రూమ్లో దానికి లైట్కి లేదనమాట, పాడైపోయింది. సో చూసారు కదా, ఆ చీకట్లోనే కొంచెం పక్కన ఒక లైట్ అయితే పెట్టుకొని అలాగే చేస్తూ ఉన్నాను. ఆనియన్స్ చక్కగా మంచిగా ఫ్రై చేయండి. ఈ చీర ఆల్రెడీ నేను అంతకుముందు కూడా కట్టుకొని ఉన్నాను. మీరు ఎవరైనా నన్ను మొదటి నుంచి ఫాలో అవుతూ ఉంటే మీకు తెలుసుంటుంది. అదే చీర కట్టేసుకున్నాను మళ్ళీ కూడా. నేను నా హస్బెండ్ ఇద్దరం కలిసే చేస్తూ ఉన్నాను. తను నాకు హెల్పింగ్ హ్యాండ్లా ఉంటారనమాట. కిచెన్లో ఏదైనా కావాలన్నా చక్కగా చేసి పెడుతూ ఉంటారు. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం వెతుకుతూ ఉన్నాను. నా ఫ్రిడ్జ్ చూసి దడుచుకోకండి. ఎంత పెద్ద ఫ్రిడ్జ్ అయినా నాకు ఇప్పుడు సరిపోవట్లేదు ఏంటో, అదొక ప్యాంట్రీ లాగా అయిపోయింది. మమ్మీ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అదే వేస్తూ ఉన్నాను. 2 full spoons వేస్తూ ఉన్నాను. వేసేసి చక్కగా తెలిసిందే కదా, మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. పవర్ వచ్చేసింది, థ్యాంక్ గాడ్ అనుకున్నాను. వంట చేస్తూ కంటిన్యూస్గా నుంచోలేకపోతున్నాను కూడా. పీరియడ్స్ వస్తే నాకు బాగా పెయిన్ వస్తుంది. ఐ నో మెఫ్తాల్స్పాస్ టాబ్లెట్స్ వాడకూడదు అని చెప్పి, బట్ స్టిల్ నేను వేసుకుంటున్నానండి. వేసుకోకపోతే నా వల్ల కాదనమాట, అసలు అట్లీస్ట్ లెగవలేను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసేసిన తర్వాత మధ్యాహ్నం మ్యారినేట్ చేసింది ఉంది కదా మటన్, ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేసిన మటన్ అనమాట. ఇది 3/4 కేజీ మటన్. ఇది కూడా వేసేసి హై ఫ్లేమ్లో మనం దీన్ని సాటే చేయాలి. లో ఫ్లేమ్లో చేస్తే ఏంటంటే మనకి ముక్క గట్టి పడిపోతూ ఉంటుంది. అందుకని చెప్పి హై ఫ్లేమ్లో చేస్తూ ఉండాలి. ఇంకో స్టవ్ మీద గోంగూర మగ్గటానికి పెట్టేశాము. బాగా ఫ్రై చేసిన తర్వాత నేను 1 glass ఆఫ్ రైస్కి 1.5 వాటర్ చొప్పున ఫస్ట్ ఇక్కడైతే వాటర్ వేసేసాను. వాటర్ వేసేసి ఒక 10 విజిల్స్ పెడుతున్నాను అనమాట. ఎందుకంటే మటన్ ముక్క మంచిగా టెండర్ అవ్వాలి కదా, అందుకని చెప్పి కంటిన్యూస్గా 10 విజిల్స్ పెట్టండి. 5 విజిల్స్ పెట్టి ఆఫ్ చేసి చూసి మళ్ళీ కుక్కర్ పెట్టి మళ్ళీ విజిల్స్ అలా పెడితే మాత్రం టేస్ట్ అస్సలు రాదు. మీరు మధ్యలో అలా ఆపకుండా కంటిన్యూస్గా 10 విజిల్స్ పెట్టాను ఈ కుక్కర్లో. అయితే నేను అసలు ఎంత టెండర్ అయిందంటే చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఇంకో పక్క గోంగూర కూడా ఉడికిపోతే నా హస్బెండ్ మెదుపుతూ ఉన్నారనమాట. అక్కడ ఆ మెదిపిన గోంగూర కూడా పక్కన రెడీగా పెట్టుకుంటాను. చెమటలు బయటేమో ఫుల్ గాలి, ఇంటి లోపల మాత్రం ఫుల్ చెమటలు. ఇంకా మా బాబు మా యానివర్సరీ అని చెప్తే ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడు అనమాట. కేక్ కట్ చేయాలి మమ్మీ ప్లీజ్ మమ్మీ అంటూ ఉన్నాడు. ఆ టైంకి నా హస్బెండ్ యాక్చువల్గా మధ్యాహ్నమే ఆర్డర్ పెట్టేశారంట కేక్ కూడా, నాకు తెలియదు ఆ విషయం. ఇక్కడ నేను జిలేబీ తింటూ ఉన్నాను కదా, ఇది మా మమ్మీ పంపించారు. జిలేబీ చెక్కలు అవన్నీ పంపించారు. జస్ట్ ఇక్కడ మీకు జిలేబీ మాత్రమే చూపిస్తున్నాను. మధ్యాహ్నం నుంచి నేను ఏం తినలేదన్నమాట. పీరియడ్స్ వస్తే ఎక్కువ నేను ఏం తినలేను, అలా పడుకొని ఉంటాను.
సో ఆకలి వేసేస్తుంది ఒక పక్కన, అందుకని చెప్పి జిలేబీ ఉంటే అది తింటూ ఉన్నాను. ఇక్కడ వైట్ ఫ్లవర్స్ చూసారు కదా, పొద్దున్నే మా తోడికోడలు పంపించారనమాట ఈ ఫ్లవర్స్ నాకు. వీటితో పాటు పర్ఫ్యూమ్స్ కూడా పంపించారు, అది నేను క్లిప్ షూట్ చేయలేదు. బట్ బాగా హ్యాపీగా అనిపిస్తుంది కదా, మనకి నచ్చిన వాళ్ళు పొద్దున్నే విష్ చేసి ఇలా ఫ్లవర్స్ పంపిస్తూ ఉంటే నాకైతే భలే హ్యాపీగా అనిపించింది తెలుసా. తర్వాత 10 విజిల్స్ అయిన తర్వాత ఇక్కడ నేను కుక్కర్ మూత అయితే తీసాను. అసలు ఫుల్ ఉడికిపోయింది, నాకు అర్థమవుతుంది అనమాట చూస్తుంటే మటన్ ఎంత బాగా కుక్ అయింది అనేది. ఈ పులావ్కి మటన్ పీసెస్ కొంచెం పెద్దగానే మీడియం సైజ్గా కొట్టించండి, అప్పుడు బాగుంటుంది. ఇక్కడ కొత్తిమీర, పుదీనా అండ్ గోంగూర, మెదిపిన గోంగూర ఉంది కదా, అది కూడా వేసేసి కలిపేస్తూ ఉన్నాను. ఈ టైంలో మీరు సాల్ట్ టేస్ట్ చూడొచ్చు. మనకి ఎలా ఉండాలంటే ఈ వాటర్ కొంచెం సాల్టీగా ఉండాలి, ఎందుకంటే ఈ వాటర్లోనే ఇప్పుడు నేను రైస్ వేస్తాను కాబట్టి. బాస్మతి రైస్ నేను ఆల్రెడీ కడిగి సోక్ చేసి పెట్టాను పక్కన. ఇప్పుడైతే ఇందులో కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి అండ్ బిర్యానీ మసాలా వేసేసి కొద్దిసేపు ఉడకనిస్తానమాట. ఒక 5 మినిట్స్ ఉడికితే చాలు. దాని తర్వాత ఆపేసి, మీ అందరికీ తెలుసు కదా నేను పులావ్స్ అన్నీ ఎలా చేస్తానో, ఎలక్ట్రిక్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఈ వాటర్ అంతా కూడా, ఈ స్టాక్ మటన్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు నేను కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, అది కూడా వేసేసి చక్కగా మిక్స్ చేసేసి ఇంకా ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేస్తే ఇంకా దాని పని అదే చేసుకుంటుంది. మూత పెట్టేసి ఇంకా రైస్ కుక్కర్ ఆన్ చేసేస్తూ ఉన్నాను. మళ్ళీ చెప్తున్నాను, నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. మీకు కొద్దిగా మెత్తగా కావాలనుకుంటే 2 వేసుకోండి. మోస్ట్లీ 1కి 1.5 వేస్తారు బాసుమతి యూజ్ చేస్తే మాత్రం. ఈ శారీ ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతారు కదా, సో నేను చెప్తున్నాను, ఇది వల్లీ హ్యాండ్లూమ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నదండి. మీకు కావాలంటే డీటెయిల్స్ నేను కింద ఇస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి. అంతా కుక్ చేసేసి కిచెన్ అంతా కూడా చిందరవందరగా ఉంటే అంతా కూడా క్లీన్ చేసేసాను. అండ్ నా గోంగూర మటన్ పులావ్ కూడా రెడీ అయిపోయింది. అసలు ఎంత బాగా కుక్ అయిందో తెలుసా, మీరు రైస్ చూస్తుంటే అర్థమవుతుంది కదా, చక్కగా పలుకులుగా ఉంది, ఫ్లేవర్స్ అలా వస్తున్నాయి అన్నమాట. ఇలా ఎలక్ట్రిక్ కుక్కర్లో చేసుకోవటం చాలా సింపుల్ అండి, ట్రై చేయండి డెఫినెట్గా. నాకైతే బాగా నచ్చింది. మటన్ చూసారు కదా, నేనైతే ఫస్ట్ మా అత్తగారికి అని చెప్పి ప్యాక్ చేస్తున్నాను బాక్స్లో. నేను ఏది స్పెషల్ వండినా కూడా ఫస్ట్ మా ఇన్లాస్కి అయితే పంపిస్తాను. అది ఎలా అయినా కుదరనివ్వండి, బట్ నాకు పంపిస్తే అదొక హ్యాపీనెస్ ఏదైనా స్పెషల్ చేసినప్పుడు. నా హస్బెండ్ని మేము ముగ్గురం వెళ్ళాము ఇచ్చి రావడానికి అనమాట. నేను, నా హస్బెండ్, బాబుని తీసుకుని వెళ్ళి జస్ట్ 5 మినిట్స్ అనమాట వెళ్ళి ఇచ్చేసి ఇంకా వచ్చిన తర్వాత మేము డిన్నర్ చేస్తాం కలిసి. ఇంకేమీ స్పెషల్స్ చేయలేకపోయాను నేను. యాక్చువల్లీ నేను అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. ఎప్పుడైనా మనం ఏదైనా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఏదో ఒకటి అవుతుంది, ఎందుకు అవుతుందో తెలియదు కానీ అలా అవుతుంది. బట్ ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే అట్లీస్ట్ నేను ఈవినింగ్ అయినా లేచి ఇంతైనా చేయగలిగాను అలా పడుకొని ఉండకుండా అని చెప్పి నేను హ్యాపీగానే ఫీల్ అవుతూ ఉన్నాను అనమాట. ఇంకా ఇచ్చేసి వచ్చాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఏం షూట్ చేయలేదండి, మా అత్తగారితో కొంతసేపు మాట్లాడి. సో ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంకా వేడిగానే ఉంది కదా, ఇంకా మేము కూడా తినేస్తూ ఉన్నాము. నా హస్బెండ్కి మటన్ అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. నేను అసలు మటన్ ఇష్టం ఉండదండి నాకు ఎక్కువగా. ఎప్పుడన్నా ఫోర్స్ఫుల్గా మా మమ్మీ తినిపిస్తే తింటాం కానీ, లేకపోతే బిర్యానీలో చాలా బాగుంది టేస్ట్ అని చెప్తే అలా తింటాం కానీ, అలా తింటానే తప్ప ఐఎమ్ నాట్ అ మటన్ పర్సన్ యాక్చువల్లీ. చూసారు కదా, నా హస్బెండ్ చూపించారు మటన్ ఎంత టెండర్గా ఉందో అని చెప్పి. లాస్ట్ వీడియోలో ఒక కమెంట్లో పద్మజారెడ్డి అనుకుంటాను, నా పేరు చెప్పండి మీరు అని చెప్పి కమెంట్ పెట్టారు. సో మీరు చెప్పినట్టుగా మీ కమెంట్ చదివాను.
సో నాకు మీ అందరి కమెంట్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి. అన్నీ చదువుతాను, మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి నేను చూస్తాను. కొన్నిసార్లు పనిలో బిజీగా ఉంటే మాత్రం రిప్లై ఇవ్వలేను, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఇస్తాను. నాకు మీ కమెంట్స్ అన్నీ కూడా చదివి నా హస్బెండ్కి కూడా వినిపిస్తాను అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడైనా నేను వీడియో షూట్ చేయడానికి బద్దకిచ్చినా కూడా మీ కమెంట్స్ చూసిన తర్వాత మళ్ళీ ఇంకా నాకు షూట్ చేయాలని చెప్పి మోటివేట్ చేస్తుంది అనమాట మీ కమెంట్స్. సో ఇక్కడ అయితే డిన్నర్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత కేక్ కట్ చేస్తున్నాము. మా బాబుకి కేక్ కట్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. తన హ్యాపీనెస్ కోసమే సో తన చేత అయితే కట్ చేపిస్తూ ఉన్నాము. సో వెల్ స్పెంట్ ఈవినింగ్ అని అయితే చెప్పచ్చు. సో నేను పెట్టుకున్న తర్వాత నెక్లెస్ క్లియర్గా చూపించలేదు కదా, చూడండి. ఇది నార్మల్గా చూడటానికన్నా నా మెడలో వేసుకున్న తర్వాత నాకు బాగా నచ్చాయి. అది పింక్ స్టోన్స్ ప్లస్ ముత్యాలు కూడా వచ్చాయన్నమాట. శారీ తీసేసి నైట్ డ్రెస్ వేసుకుంటే అమ్మయ్య ఎంత హాయిగా ఉందబ్బా అని అనిపించింది. సో కేక్ కట్ చేసిన తర్వాత ఇంకా నేను కూడా ప్లేట్లో పెట్టుకొని అయితే ఇది ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.